ఎస్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. సీరియస్లీ గాయస్, ఈరోజు అయితే నేను ఒక నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయితే చేసిన. సో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే మాత్రం చాలా లెంత్ అయిపోతుంది. సో నేను అది ఎంట్రీ పాయింట్స్ ప్రీమియం చార్ట్స్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నా, ఇక్కడ లిమిట్ పెట్టేసిన అని ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పను. ఎందుకంటే ఒక 10 ట్రేడ్స్ అయితే నేనైతే తీసుకున్నాను. ఆ 10 ట్రేడ్స్కి సంబంధించింది కూడా నేను మీకు ప్రతి చార్ట్ని ఓపెన్ చేసేసి చెప్తే అది టైం లెంత్ అయిపోతుంది కాబట్టి సో అందుకే నేను మీకైతే చెప్పట్లేదు. డైరెక్ట్గా ఇండెక్స్ చార్ట్ని చూపిస్తే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ని అయితే ఈరోజు ఒక లుక్ అయితే వేసుకుందాం. ఈరోజు నేను చెప్తున్నా కదా, యాక్చువల్గా ఈరోజు అయితే నేను 5K లాస్తో యాక్చువల్గా నాకు 5K ఆర్ 6K వరకు లాస్ అయితే వచ్చింది. ఆ లాస్తో నేనైతే సాటిస్ఫై అయిపోయి సో ఈరోజు అయితే నాకు మంచి లాస్ అయితే వచ్చింది. సో ఈరోజు ఇంకా ట్రేడ్ చేయొద్దు అని నేనైతే అనుకున్నా. బట్ నాకు నేర్పించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నా పేషెన్స్, నా మైండ్ సెట్ అండ్ మార్కెట్ని అనలైజ్ చేసే తీరు, ఇవన్నీ నాకైతే హెల్ప్ఫుల్గా అయ్యేసి మార్కెట్ ఒక కండిషన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అనమాట. అంటే మార్కెట్స్ ఇట్సే ఓషన్, ఎప్పుడు ఎలా చేంజ్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు అలలు వస్తాయో తెలియదు. అండ్ ఓషన్స్తో పోలుస్తారు, అండ్ ఒక ఆకాశంతో కూడా పోలుస్తారు. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు, ఎప్పుడు ఎండ పడుతుందో తెలియదు. ఇలా డిఫరెంట్ వేలో ఉంటుంది కదా మనకి వెదర్ వచ్చేసి. సో అట్లనే మార్కెట్ కూడా ఇన్ని వెదర్స్లో, ఇన్ని అన్సర్టనిటీలో ఉన్నప్పుడు కూడా నేనైతే మార్కెట్ అన్సర్టనిటీని తట్టుకొని ట్రేడ్ చేస్తే నిలబడుతున్నానంటే అదే కాన్ఫిడెంట్తో ఈరోజు నాకు వచ్చిన లాస్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ అనే మాట వద్దు, ఆ లాస్ అనేది నేను వదిలేసిన, మళ్ళీ ఫ్రెష్ ట్రేడే తీసుకున్నాను అనమాట. ఫ్రెష్ ట్రేడ్ తీసుకొని ఏదైతే లాస్ ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోండి అనే మాటని మీరు యూస్ చేయండి. రికవరీ అనే వాటిని యూస్ చేయకండి మీ స్టాక్ మార్కెట్లో. డెఫినెట్గా మీకు చెప్తున్నా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ యూట్యూబ్ ఛానల్ ప్రతి అన్న వాళ్ళకి వెళ్ళి అడిగినా కూడా మార్కెట్లో ఒక్కసారి పోయిన తర్వాత దాన్ని రికవరీ చేయడానికైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు అనే చెప్తారు. సో నేను కూడా మీకు అదే చెప్తా. లాస్ని రెడ్యూస్ చేసుకుంటున్నామనే ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో మాట్లాడండి. రికవరీ చేసుకుంటామనే లాంగ్వేజ్లో మాట్లాడితే మార్కెట్కి ఏమవుతుందంటే, గోడకు కూడా చెవులు ఉన్నాయని పాత కాలంలో చెప్తుంటారు కదా, నిదానంగా మాట్లాడవచ్చు, గోడకు కూడా చెవులు ఉన్నాయనేసి. అట్లా మార్కెట్కి కూడా మేబీ చెవులు ఉండొచ్చు. రికవరీ లాస్ చేసుకుంటా, నువ్వు రా, నా దగ్గర నుంచి నువ్వు మళ్ళీ లాస్ రికవరీ చేసుకుంటావు అనేసి మీ దగ్గర నుండి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో ఆ లాస్ని రెడ్యూస్ చేసుకుంటాము అనే ఒక మైండ్ సెట్తోనే ఉన్నాను, కానీ రికవరీ చేసుకుంటా లాస్ని మొత్తం మళ్ళీ ప్రాఫిటబుల్గా అవుతా అనేసి ఎప్పుడు కూడా అనుకోకండి, ఓకేనా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ అబౌట్ స్టాక్ మార్కెట్, ఓకేనా. సరే, ఇప్పుడైతే నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతవరకు చెప్పింది అయితే మీకు అర్థమైంది అనుకుంటా కదా. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయితే నేనైతే తీసుకున్నా. నేను మీకు ప్రీమియం చార్ట్లోకి వెళ్ళి ప్రతిదీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే వీడియో అయితే లెంత్ అయిపోతుంది. సో ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం మార్కెట్ అయితే ఒక లుక్ వేసుకుందాం. మార్కెట్ ఫ్లాట్ విత్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఫాల్ అయింది. నేను ఇక్కడ ఎక్కడిగా ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. మేబీ ఇక్కడ ఒకటి రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత ఇక్కడ నుండి మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ ఎక్స్పైరీ ఉంది కదా, మేబీ కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏదైనా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వచ్చేసే ఛాన్స్ ఉంటాయి. మేబీ ఇక్కడ ఒక 11 వరకు కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. సో 11 వరకు అయితే ఉండలేదు మార్కెట్. యాక్చువల్గా 48,000 అనేది మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ సపోర్ట్ లెవెల్ని ఎప్పుడైతే మనకి మార్కెట్ బ్రేక్అవుట్ అయిపోయిందో, నేను ఇక్కడైతే ఒక ఎంట్రీ పాయింట్ ఇనిషియల్ చేద్దామని అనుకున్నా. బట్ ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని అంతా వదిలేసి డైరెక్ట్గా మార్కెట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మనకైతే మార్కెట్ వచ్చేసి ఫాల్ అయింది. ఈ ఫాల్లో నేనైతే అంత క్లారిటీగా లేను. మేబీ మార్కెట్ మళ్ళీ రికవరీ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కన్సల్టేషన్ అవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నా. సో మార్కెట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే మనకి బేరీ సైడ్ అయితే వెళ్ళలేదు. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇంకొకటి వచ్చినా కూడా నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. నాకు తెలుసు ఇది మనకు వచ్చేసి అన్సర్టనిటీగా వచ్చిన ఫాల్ అనమాట. మేబీ ఇక్కడ నుండి ఫాల్ అయితే రాదు అని నాకు క్లియర్ కట్గా మైండ్లో నేను అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా. సో నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ని అయితే అవాయిడ్ చేసేసిన అనమాట. ఇక్కడ ఏదైతే ఇక్కడ కొద్దిసేపు మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ డౌన్ సైడ్ రాకుండా ఇక్కడ కన్సల్టేషన్ వెళ్ళి సైడ్ వేస్ విత్ బుల్లిష్ మార్కెట్లోకి వెళ్ళిపోతుందో ఒక బిగ్ స్పైక్ వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది ఇనిషియల్ చేసేసిన. ఎందుకంటే మార్కెట్ ఫాల్ అవ్వలేదు అండ్ అంత పెద్దగా మూవ్ రాలేదు. కొద్దిసేపు ఇక్కడ మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత రైజ్ వచ్చింది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి మార్కెట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. బట్ మీకు తెలుసు కదా, నేను ఎప్పుడైతే ఎంట్రీ పాయింట్
తీసుకోవాలనుకుంటానో వెంటనే తీసుకోను. ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత కొద్దిగా రిజెక్షన్ వచ్చి లిమిట్ ఆర్డర్లో పెడితేనే, లిమిట్ ఆర్డర్లు దొరికితేనే నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకుంటా. లిమిట్ ఆర్డర్లో పెట్టి డిస్కౌంట్లో దొరికితేనే నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకుంటా. సో నేను ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ క్యాండిల్లో నాకైతే ఎంట్రీ పాయింట్ రావాలి, బట్ ఈ క్యాండిల్లో రాలేదు, ఈ క్యాండిల్లో వచ్చింది. అదేంది అనుకుంటారేమో మీరు. సో నేనైతే ఈ క్యాండిల్ ఆఫ్ ద క్యాండిల్కి నేనైతే ప్రీమియం చార్ట్లోన ఏదైతే లిమిట్ ఆర్డర్ ఉందో లిమిట్ ఆర్డర్ పెట్టేసిన. లిమిట్ ఆర్డర్ పెట్టిన తర్వాత మేబీ ఈ క్యాండిల్లో ఒక స్పైక్ వచ్చి మన ఎంట్రీ పాయింట్ తీసుకొనేసి అప్ సైడ్కి వెళ్తే మేబీ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఫుల్ బాడీతో క్లోజ్ అయిపోయింది. ఫుల్ బాడీతో క్లోజ్ అయిపోయిన తర్వాత మేబీ ఇంకా మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు, ఇక్కడే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. అది ఏదైతే లిమిట్ ఆర్డర్ పెట్టినానో ఆ లిమిట్ ఆర్డర్ని ఇమీడియట్లీ ఎగ్జిట్ చేసేయాలి అనేసి నేనైతే ఒక నెక్స్ట్ ట్యాబ్లో నేనైతే ప్రీమియం చార్ట్స్ అన్ని ఓపెన్ చేసేసుకుంటా. ఇక్కడనే అనలైజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇక్కడ న్యూ ట్యాబ్లోకి వెళ్ళేసరికల్లా అది లోడింగ్ అవుతుంది అన్నమాట ట్యాబ్. ఆ ట్యాబ్ అనేది న్యూ ట్యాబ్ అనేది లోడింగ్ అయ్యింది. లోడింగ్ అయ్యేసరికల్లా ఎగ్జిట్ చేసేద్దామంటే అప్పుడు మన ఎంట్రీ పాయింట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇంకొక 10 సెకండ్స్లో ఇంకా మేబీ రెడ్లోనే క్లోజ్ అవుతుంది, ఇంక మార్కెట్ అప్సైడ్కి వెళ్ళదు, కన్సల్టేషన్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసి నెక్స్ట్ ట్యాబ్కి ఇట్లా వెళ్ళేసేసరికల్లా అది అనేది లోడింగ్ అయిపోయి నెక్స్ట్ ఈ క్యాండిల్ బిగ్గర్ స్పైక్ వచ్చేసి నా ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్న వెంటనే డౌన్స్ ఫాల్ వచ్చేసింది అనమాట. మేబీ ఇక్కడ నుంచి క్విక్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనకి మంచి రెడ్ క్యాండిల్ ఫుల్ బాడీతో పడింది కాబట్టి నేనైతే ఇమీడియట్లీ నాకైతే దాంట్లో 4K వరకు లాస్ వచ్చింది. 4K నుంచి 3K800 అయితే లాస్ అయితే వచ్చింది. అది 6K వరకు వెళ్ళి మళ్ళీ 4,000 వరకు అయితే నాకు లాస్ వచ్చింది అనమాట. యాక్చువల్గా నాకు లాస్ వచ్చేసి 6,000 వరకు వెళ్ళింది. మళ్ళీ కొద్దిగా ఇది ఏదైతే ఉందో కొద్దిగా రికవర్ అయిపోయి మళ్ళీ నాకైతే 3,000కి అయితే 4,000కి అయితే నేనైతే లాస్ అయితే బుక్ చేసేసుకున్నా. యాక్చువల్గా 3,900 800 లాస్ వచ్చింది. నేను అప్రాక్స్ చెప్తున్నా 4K అనేసి 4K అయితే లాస్ వచ్చింది అనమాట. ఓకేనా. అండ్ నేను ఇక్కడ ప్రతి దగ్గర ఇక్కడైతే నేనైతే స్కాల్ప్లు అయితే చేసిన, అది ఎగ్జాక్ట్గా ఏ క్యాండిల్లో చేసినా అనేది నాకైతే ఐడియా లేదు. 1 minute టైం ఫ్రేమ్లో చేసిన. ఇది వచ్చేసి 5 minutes, ఇక్కడ చూసినారు కదా, ఇది వచ్చేసి 5 minutes అనమాట. అండ్ నేను 3 minutes క్యాండిల్లో చేసిన, 1 minute క్యాండిల్లో చేసిన, 5 minutes క్యాండిల్లో కూడా కొన్ని స్కాల్ప్స్లు అయితే చేసిన. మోస్ట్లీ ఈరోజు అయితే ఒక ఫైర్ ఫైటింగే చేసిన అనమాట స్టాక్ మార్కెట్తో. నిజంగా చెప్పాలంటే ఇది ఎప్పుడు కూడా జరగదు కూడా, ఇంకోసారి చేయను కూడా అని అయితే నేనైతే ప్రామిస్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇలా ఫైర్ ఫైటింగ్ చేస్తే మార్కెట్లో మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డబ్బులు. ఒక్కసారికి నాకు ఒకేసారిగా 4K లాస్ వచ్చిందంటే నేను ఇంకా 4K లాస్ వచ్చింది కదా, ఇంకొక ట్రేడ్ తీసుకోవద్దులే నేనైతే అనుకున్నా. బట్ నేను చెప్పినాను కదా, మార్కెట్లో ఎన్నోసార్లు అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఆ మార్కెట్ లెవెల్స్ని నేను తట్టుకొని మార్కెట్లో స్టిల్ నేను స్టేబుల్ అవుతున్నానంటే అది నా కాన్ఫిడెంట్, నా పేషెన్స్ వల్లనే. లెట్స్ చూద్దాం అనేసి నేను ఇంకా మార్కెట్లో అయితే స్కాల్ప్ చేస్తూనే ఉన్నాను అనమాట. యాక్చువల్గా 4K కదా లాస్ వచ్చింది, ఇంకొక 1K వరకు మనం అయితే మార్కెట్ ఇవ్వగలము. ఒక 5K అయితే మనం ఎక్స్పెక్టెడ్గా లాస్ బుక్ చేసేసుకునేసి వెళ్ళిపోవచ్చు అని నేను అయితే అనుకున్నా. సో మళ్ళీ లాస్ వచ్చిన వెంటనే సరే ఇంక నేనైతే కొంతసేపు ఏం ట్రేడ్ చేయలేదు, ప్రశాంతంగా వెళ్ళి తినేసి కొద్దిసేపు వాటర్ తాగి మళ్ళీ వచ్చిన తర్వాత నాకైతే అప్పుడు మళ్ళీ ఫ్రెష్ మైండ్తో వచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది, మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో చేస్తున్నాం ట్రేడ్ అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసేసుకునేసి మళ్ళీ నేనైతే ఎంట్రీ పాయింట్ తీసుకుని వచ్చిన వెంటనే మళ్ళీ లాస్ వచ్చింది. అబ్బా వద్దులేరా నాయన ఈరోజు మార్కెట్తో అనేసి క్లోజ్ చేసేద్దాం అనుకున్నా. బట్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ నాకు ఫేవరెట్స్ అయిన ఒక స్ట్రాటజీకి అనేది వచ్చింది అనమాట. వచ్చిన వెంటనే నేను స్కాల్పింగ్ అయితే చేసేసిన. స్కాల్పింగ్ చేసేస్తే దాంట్లో అరౌండ్ 6,000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. 6,000 కాదు, 12,000 వరకు వెళ్ళింది. యాక్చువల్గా 12,000 వరకు అయితే అది ప్రాఫిట్ అయితే చూపించింది. బట్ 12,000 నుండి నేను ప్రతిసారి ఎగ్జిట్ చేసేటప్పుడు నేను మీకు ప్రాఫిట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఇక్కడైతే నా ఫస్ట్ లాస్ వచ్చేసి ఇక్కడే అనమాట జరిగింది. ఎగ్జిట్ అయిపోయే లోపల ఇక్కడ లాస్ అయితే వచ్చిందనమాట. ఇంక రిమైనింగ్ ట్రేడ్స్ అని నేను ప్రీమియం చార్ట్లోకి వెళ్ళేసి లెంత్ అయిపోతుంది. సో నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా నేను ప్రాఫిట్స్ అయితే చూపిస్తాను. బట్ ఇంకొక 1 more థింగ్, నేను ఇన్ని ట్రేడ్ చేసినా కూడా ఈరోజు మాత్రం గ్రీన్లోనే క్లోజ్ అయినా. నిజంగానైతే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇంత ఫైర్ ఫైటింగ్ చేసినా కూడా నేనైతే గ్రీన్లో క్లోజ్ అయినా. నాకు ఒక కాన్ఫిడెంట్ అనేది నాకు చాలా నేర్పించింది మార్కెట్ ఈరోజు మాత్రం. నాకు నా మీద నాకే కాన్ఫిడెంట్ వచ్చేసింది. సో అదేనమాట, డైలీ చేస్తూ ఉంటే ట్రేడ్స్ అనేవి మనకు అలవాటు అయిపోతాయి. లాస్ వచ్చినా కూడా మనమైతే దాన్ని ఎక్కువ పట్టించుకోమన్నమాట. సో ఇక్కడ చూసినారా, ఓవరాల్గా నా ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు గ్రీన్లోనే క్లోజ్ అయిందనమాట. 1,500 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. యాక్చువల్గా మీకు ఇక్కడ 6 ట్రేడ్సే కనిపించవచ్చు, బట్ నేను ఇక్కడ
ఇదైతే ఇవేదైతే స్ట్రైక్ ప్రైజెస్లో ఉన్నాయో దీంట్లో అయితే మాటిమాటికి మళ్ళీ ట్రేడ్ అయితే చేశాను అనమాట. యాక్చువల్గా 6 దీంట్లో 2 సార్లు, మళ్ళీ దీంట్లో 2 సార్లు అయితే, దీంట్లో ఒకసారి మళ్ళీ దీంట్లో ఒకసారి అయితే మళ్ళీ చేసినాను అనమాట ట్రేడ్. అందుకే మీకు యావరేజ్ అయిపోయి 6 ట్రేడ్స్లోనే కనిపిస్తుంది అనమాట. సో ఇది చూసినారా, ఓవరాల్గా నాకు ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బిగ్ బోర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్ వెళ్తుందని నేను చెప్పినాను కదా ప్రీవియస్గా అండ్ ఇంతకుముందు. అది వచ్చేసి ఇదే అనమాట. ఈ క్యాండిల్ నాకు ఫస్ట్ లాస్ వచ్చేసి ఇది బాగా గుర్తుంది. ఇది వచ్చేసి మనకి 6K వరకు లాస్ వెళ్ళి కొద్దిగా రికవర్ అయిన తర్వాత మళ్ళీ అయితే నేను 4K వరకు అయితే లాస్ అయితే బుక్ చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఇదే అనమాట. దీని తర్వాత ఇది కూడా నాకైతే లాస్ అయితే వచ్చింది. అండ్ దీని తర్వాత ఇది ఏదైతే 3000 ఉందో ఈ 3000 అనేది నాకు 12,000 వరకు ప్రాఫిట్కి వెళ్ళింది. ఇది 12,000 నుంచి నేనైతే అలవాట్లో పొరపాటుగా డైలీ నేనైతే స్టాప్ లాస్ లిమిట్ పెట్టేసి ట్రయల్ ఎస్ఎల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అదేవిధంగా ఈరోజు కూడా నేనైతే ట్రయల్ ఎస్ఎల్ అట్లా చేసుకుంటూ వెళ్ళేసరికల్లా మార్కెట్ 12,000 నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసింది. మళ్ళీ ఆ లిమిట్ ఆర్డర్ అన్నింటిని క్యాన్సిల్ చేసేసి మాన్యువల్గా ఎగ్జిట్ అయిపోయే లోపే ఈ 3,400కి అయితే నేనైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసేసుకున్నాను అన్నమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ అయితే వచ్చినా, మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ అయితే వచ్చిన వెంటనే అది మేబీ ఇక్కడనో మళ్ళీ లాస్ వచ్చింది నాకు. ఈ ట్రేడ్లోనో మళ్ళీ అయితే లాస్ వచ్చింది. సో డన్ ఫర్ ద డే ఈరోజు అయితే చెప్పేద్దామని అనుకున్న మార్కెట్కి. బట్ నాకు వచ్చిన స్ట్రాటజీ, నాకు వచ్చిన పేషెన్స్ వల్లనే నేనైతే మళ్ళీ ఈ 2K ఏదైతే ఉందో ఈ 2Kని ప్రాఫిట్ చేసిన, మళ్ళీ ఈ 2K500 అయితే మళ్ళీ నేనైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను అన్నమాట. సో ఇది మీరు కూడా ఎవ్వరు కూడా ఫైర్ ఫైటింగ్ అస్సలు చేయొద్దు మార్కెట్తో. ఒకవేళ మీకు పేషెన్స్ ఉండి, ఒకవేళ మీకు యాక్చువల్గా నాకు ఒక 6K వరకు లాస్ వచ్చినా మేబీ నేను దాన్ని తట్టుకొని మళ్ళీ నేనైతే రేపు ట్రేడ్ చేయగలను. ఒకవేళ మీకు 6K ఇది చాలా పెద్ద అమౌంట్ అయితే కనుక ఒక్కొక్కరికి చిన్న క్యాపిటల్ ఉంటుంది. సో చిన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళు మ్యాక్స్ పర్ డే 1000 కంటే ఎక్కువ లాస్ అవ్వద్దు. ఇంకా చిన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళు అయితే కనుక 700, 800 ఇట్లా మీ లాస్ని రెడ్యూస్ చేసుకొని ఈరోజు మీరు మార్కెట్కి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అది ముందే డిసైడ్ చేసేసుకొని మార్కెట్లో అయితే కనుక ట్రేడ్ చేయండి. ఓకేనా. నేను ప్రతిరోజు మార్కెట్లో ఒక 3,000 మార్కెట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను నేను ఎప్పుడు కూడా. సో అలా నేను మార్కెట్కి 3,000 ఇవ్వడానికి రెడీగా ఉంటాను కాబట్టి నేను డైలీ అయితే ప్రాఫిట్స్ అయితే తీస్తున్నా. సో మీరు డెఫినెట్గా మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక దట్ ఈజ్ ఇంపాసిబుల్. లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా. ఇదన్నమాట డన్ ఫర్ ద డే. ఈరోజు అయితే మనం ఇన్ని ఫైర్ ఫైటింగ్ చేసినా, యాక్చువల్గా 10 ట్రేడ్స్ చేసినా కూడా మనమైతే గ్రీన్లో అయితే క్లోజ్ అయిపోయినాం. ఇదన్నమాట. ఎవరు కూడా ఫైర్ ఫైటింగ్ అయితే చేయొద్దు. అండ్ ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ అన్నింటికి నాకు మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నారు. చాలా థ్యాంక్స్. బట్ వీడియోని అయితే రెగ్యులర్గా చూస్తున్నారు. బట్ ఏంటంటే కామెంట్ చేయట్లేదు, డౌట్స్ అడగట్లేదు. ఓకే, కనీసం లైక్ అన్నా చేయాలి కదా. లైక్ అన్నా చేస్తే కొంచెం నాకు బూస్టప్ అవుతుంది. సో మీరు అపర మేధావులే నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మీకు మార్కెట్ గురించి అంతా తెలుసు. మీకు ఏ డౌట్స్ రావట్లేదంటే మీరు అపర మేధావులే. చూస్తున్నా కూడా ఏదో ఒక డౌట్ అడిగితే నేను చెప్పేస్తా కదా. దానికి నాకు మార్కెట్ గురించి రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి నేను చదువుకున్న కాన్సెప్ట్ అన్ని మళ్ళీ రివిజన్ చేసి నాకు కొంచెం మెమరీ పవర్ పెరుగుతుంది, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఎందుకు మీరు చూసినా కూడా మీకు వచ్చిన డౌట్స్ అడగరో నాకైతే అర్థం కాదు. సో ఇలా మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ప్రతిసేపు సొల్లు మాటలు మాట్లాడుకోకుండా ఇట్లా మార్కెట్ లాంగ్వేజ్లో మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే మనకు కొంచెం మార్కెట్ అయినా గెయిన్ అవుతుంది కదా, సబ్జెక్ట్ అయినా గెయిన్ అవుతుంది కదా. సో ఇదనమాట. నేను ఇది యాక్చువల్గా చెప్పకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఎవరికైతే లాస్ ఉంటుందో వాళ్ళకి ఈ మాటలు అనేవి బాగా అర్థమవుతాయి అన్నమాట. మార్కెట్ని సీరియస్గా కెరియర్గా చూస్ చేసుకునే వాళ్ళకే ఈ మాటలు అర్థమైపోతాయి. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవాలనే ఒక తపన ఉంటుంది కాబట్టి. సో అదనమాట. మీరైతే నేను కామెంట్ చేయని అడుగుతూనే ఉన్నా కానీ కామెంట్ అయితే చేయట్లేదు. ఓకే, బట్ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో అనేది మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీకు నోటిఫికేషన్ రావాలంటే కూడా పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకుంటే పెట్టిన ప్రతి సెకండ్కి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేది, మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. ఈరోజు మనకి రాయలసీమ ట్రేడర్ తమ్మునికి ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ దొరికినాయి, నాకు ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ దొరికినాయి అనేసి మీరు క్రాస్ చెక్ చేసేసుకుంటే మీకు డైలీ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇదనమాట డన్ ఫర్ ద డే. ఏదైతే నేను ఫైర్ ఫైటింగ్ చేసినా కూడా యాక్చువల్గా ఎవరు చేయొద్దు కూడా. నేను చేసినా ఇంకోసారి ఎప్పుడు చేయను అనేసి నేనైతే ప్రామిస్ చేసుకుంటున్నాను నాకు నేనే. సో డన్ ఫర్ ద డే. ఈరోజు అయితే 1,500 రూపీస్ అయితే మనమైతే గ్రీన్లో అయితే క్లోజ్ అయిపోయినాం. మళ్ళీ మనకైతే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో మళ్ళీ రేపు అయితే కలుద్దాం. నిఫ్టీలో మరి ఏదైనా ఎంట్రీ పాయింట్స్ దొరికితే మనం ఖచ్చితంగా రికార్డ్ చేసి మళ్ళీ నేను మీకైతే పోస్ట్ చేస్తా. సో డన్ ఫర్ ద డే. మళ్ళీ రేపైతే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.